హలో, ఎవరు? నేను రవిని మాట్లాడుతున్నాను. ఏమిటి? నీకు గుడ్ న్యూస్ బావా. నువ్వు మున్సిపల్ కార్పొరేషన్ ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఆ ఉద్యోగం నువ్వు సెలెక్ట్ అయ్యావని మా అయ్యగారు చెప్పారు. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఎక్కడికి? జీవి. హాయ్ ఆశా. హాయ్. ఏమిటిది? ఎవరిది ఇల్లు? మందే. మనదా? రోజు కలుస్తున్నావు, ఇక్కడ ఉన్నట్టు చెప్పలేదే. సడన్ గా నిన్ను థ్రిల్ చేద్దామని. అవును, ఇక్కడెందుకుంటున్నా? ఏం లేదు, కమాన్. జాబ్ వచ్చిందిగా. జాబ్ వర్క్ చేయాలన్నా, ఎవరినో విజిటర్స్ వస్తే సమాధానం చెప్పాలన్నా మన ఇల్లు బాగుండదు, వేరే ఇల్లు అద్దెకి తీసుకోమని నాన్న చెప్పాడు. తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేదు. కూర్చో. థ్యాంక్ యూ జీవి. నిజంగా యు ఆర్ సో లక్కీ. అంత మంచి తల్లిదండ్రులు దొరకడం నీ అదృష్టం. నో నో, అటువంటి అత్తామామ దొరకడం నీ అదృష్టం. ఇది నిజం. 1 సెకండ్. పెళ్ళాన్ని పోషించడానికి ఉద్యోగం రెడీ, పెళ్ళంతా కాపురం చేయడానికి ఇల్లు రెడీ. మరి ఇంకే కానీ చెయ్యి. పెళ్ళాం ఒక్కటే రెడీ కాదు. రెడీ కాలేదా? ఎక్కడా? నువ్వు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వందే. గ్రీన్ సిగ్నలా? నేనెలా ఇస్తాను? మీ అమ్మా నాన్న వచ్చి మా నాన్నతో మాట్లాడాలి, లేదా మా నాన్న వచ్చి మీ అమ్మా నాన్నతో మాట్లాడాలి. రెండూ జరగవు. ఏ? మా స్టేటస్ చూసి మీ నాన్న ఒప్పుకుంటాడా? డౌటే, ఒప్పుకోడేమో. ఇక మా అమ్మ నాన్న అంటావా? మా నాన్న మనసులో వేరే ఉంది. మా నాన్న ఫ్రెండ్ డ్రైవర్ ఉన్నాడు, అతనికి ఒక చెల్లెలు ఉంది. చిన్నప్పటి నుంచి బావా బావా అని తిరుగుతుంటుంది. నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పడేయాలని మా నాన్న తాపత్రయం. మా అమ్మకేమో నువ్వైతే ఓకే. ఇప్పుడు ఈ విషయాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాను అనుకో, మా అమ్మకి నాన్నకి ఫటాఫట్. కాబట్టి ఈ విషయాన్ని పెద్దవాళ్ళకి వదిలేకుండా మీ నాన్నతో నువ్వు మాట్లాడు, మా అమ్మ నాన్నతో నేను మాట్లాడతాను. డాడీ, మీ డబ్బు కోసం వ్యాపారాల కోసం పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను. నా మనసును చంపుకోలేను. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. నేను మనిషిని ప్రేమించాను. అతనికి ఆస్తి ఉండొచ్చు, లేకపోవచ్చు. మీరు ఒప్పుకుంటే ఇంట్లో ఉండి పెళ్లి చేసుకుంటాను, లేకపోతే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. అయ్యా, తమరిని కాకా పట్టడానికో కార్పొరేషన్లో వారి సొంత పనులు చేయించుకోవడానికో అయ్యగారు తమరికి ఈ దండ వేయలేదండి అయ్యా. చచ్చా, అలా ఎందుకు అనుకుంటాను? ఆయన ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎవరండి అయ్యా? ఆశా నాన్నగారు. కూర్చో. మీ గురించి ఆశ చాలా చెప్పిందండి. నీ గురించి కూడా అమ్మాయి చాలా చెప్పింది బాబు. అమ్మాయి గారు చెప్పిన తర్వాతే అయ్యగారు దండతోటి వచ్చారండి అయ్యా. ఈ దండ కేవలం మీ ప్రేమకి అభినందన మాత్రం. సార్? సార్ కాదండి అయ్యా, మామగారండి అయ్యా. సైలెన్స్. ఏమిటి? ఆడ మేడం ఎవరు తిట్టారా? తిట్టడం ఏమిటి? తిట్టండి. ఓహో, గుడ్ మార్నింగా? ఏమిటి అందరూ నిలబడి తిడుతున్నారు? కూర్చొని తిట్టండి. గెట్ అప్. నౌ సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఎవరి సీట్లో వాళ్ళు నిలబడండి. నిలబడండి బాబు, ఏమిటి కన్ఫ్యూజ్ అవుతారు? కూర్చో, కూర్చో. Who am I? నువ్వెవరు? సూపర్వైజర్. Stupid. Who am I? నువ్వెవరు? దొరసాని. దొరసాని. దొర అన్న? అయ్యా. సాని అన్న? వ్యభిచారిణి. సాని అన్న? ప్రాస్టిట్యూట్. కూర్చో, కూర్చో. Who am I? అమ్మగారు. నాకు మ్యారేజ్ కాదు, బిడ్డ రాదు. అమ్మగారు అని తిడతావు? రాస్కల్. హాయ్. Who am I? నువ్వెవరు? మేడం. ఓ, ఎక్సలెంట్. ముద్దివు. ఓ, ముద్దు ముద్దు. ఏ స్టూపిడ్. కూర్చో, కూర్చో. నువ్వేమి తొక్కుతావు? సైకిల్ తొక్కుతా మేడం. ఆఫీస్లో సైకిల్ తొక్కుతావు? ఆఫీసులో కాదు మేడం, బయట తొక్కుతా మేడం. బయట సైకిల్ తొక్కుతావు, ఆఫీస్లో ఏం తొక్కుతావు? నేనేం తొక్కను మేడం. ఏమి తొక్కవా? అయితే నీకు సాలరీ ఎందుకు? యు ఆర్ డిస్మిస్డ్. మేడం, మేడం, నాకేం అర్థం కావట్లేదు మేడం. అయ్యో, ఈ మేడం ఉంది, ట్రైపు తొక్కుతుంది. మరి నువ్వేం తొక్కుతావు? ఓ, నేను క్యాష్ తొక్కుతా మేడం.
ఇప్పటిదాకా ఎంత నొక్కావు? నేనొచ్చాక నొక్కావంటే నీ తోలు తింటా. హలో, నువ్వేం తొక్కుతావు? బోరింగులు దొక్కుతాను. ఓ, సైట్లో బోరింగులు తొక్కుతావన్నమాట. వెరీ గుడ్ వర్క్. అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని బోరింగులు తొక్కావు? ఇప్పటికి దాదాపుగా 400 దొక్కుంటాను. ఆహా, ఎప్పుడు అట్ ఎ టైం ఎన్ని బోరింగులు తొక్కుతున్నావు? 2 దొక్కుతున్నాను. ఓహో, వర్క్. ఎప్పుడు? 1 నల్లకుంట, 2 ఎర్రకుంట. వాటర్ పడ్డాడా? నల్లకుంటలో 150 అడుగుల దాకా తొక్కాను, కానీ వాటర్ పడలేదు. ఫూల్, 150 అడుగులు తొక్కినా వాటర్ పడలేదా? నేను 10 అడుగులు తొక్కితే వాటర్ సాయమని పడతాడు. యు ఆర్ డిస్మిస్డ్. ఫూల్స్, యు ఆర్ ఆల్ డిస్మిస్డ్. గెట్ అవుట్. హలో, నీ టైప్ స్పీడ్ ఎంత? 40. ఓన్లీ 40. ఐఎమ్ 80. నిన్ను 40 నుంచి 80కి, 80 నుంచి 100కి తొక్కుతా. బెమ్మి, ఏమిటిది? బాస్, వీళ్ళెవరు ఆఫీస్ లో తొక్కడం లేదు, అందుకే వీళ్ళందరినీ డిస్మిస్ చేసా స్పాట్ లో. సరే, నీకు ఆఫీస్ సరిపోదు కానీ మరో ఆఫీస్ చూపిస్తాను రా. వెరీ గుడ్. లవ్లీ బాస్, లవ్లీ. రారా. ఏమిట్రా అది? పెళ్లి పత్రిక. నాదే. నీ పెళ్లి పత్రిక? ఎవరి పెళ్లి పత్రిక అయితే ఇంటింటికి తిరిగి ఇవ్వడానికి నేనేమన్నా పోస్ట్ మ్యాన్ అనుకున్నావా? నిన్ను పోస్ట్ మ్యాన్ చేయడం కోసం కాదురా ఆ వాచ్మ్యాన్ రెక్కల ముక్కలు చేసుకుని చదివించింది. ఆ చరిత్ర అంతా అనవసరం. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని పెళ్లికి పిలవడానికి. పిలవడానికైతే నువ్వెందుకురా శ్రమపడి రావటం? ఒక వాచ్మ్యాన్ పిలవడానికి ఒక పోస్ట్ మ్యాన్ చాలు కదా. నువ్వు కూడా ఆయనలాగే తయారయ్యావన్నమాట. మనిషి ఎటు నడిస్తే నీడ కూడా అటే నడుస్తుందిరా. అంటే నువ్వు నీడవి. ఏది మంచో ఏది చెడో ఆలోచించే శక్తి కూడా నీకు లేదన్నమాట. ఎలా ఉంటుందిరా? ఉన్న శక్తి అంతా దారపోసి నిన్ను తయారు చేసుకున్నాం కదా, ఆ శక్తి నీకుంది. అయితే తప్పంతా నాదేనంటావు. నోరుమై. ఏ కొడుకైనా తన పెళ్లి పత్రిక తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు ఇవ్వడం ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఒక కొడుకు తన తండ్రి ఎవరో ఏం చేస్తున్నాడో చెప్పలేదని ఆ కన్న కొడుకుని ఇంట్లోంచి తెరవేసిన తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నారా? ఇంతకీ మీరు పెళ్లికి వస్తున్నారా లేదా? మేం రాకపోతే పెళ్లి ఆగిపోతుందా? ఆగని పెళ్లికి మేమొచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అంటే అందులోనే అర్థం ఉంది. మంచిది. అది శుభలేఖయ్యా. గడప దాటి లోపలికి వచ్చి ఇచ్చేది శుభలేఖ, గడప బయట నుంచి ఇసిరేసేది సావు లేఖ. సావు కబురు తీసుకొచ్చిన ఉత్తరాన్ని సింపు అవతల పారేస్తాం, లేకపోతే తగలబెట్టేస్తాం. నేను అదే చేస్తున్నాను. మీ కొడుకు పేరు తగలపెట్టే హక్కు మీకుంది, కానీ పక్కన నా పేరు కూడా ఉంది కదండి. నా పేరు కూడా తగలపెట్టే హక్కు మీకుందా అండి? అత్తలో అమ్మను, మావయ్యలో తండ్రిని చూసుకుందామని పెళ్లికి ఒప్పుకున్నాను. ఉన్న అమ్మా నాన్నను విడిచిపెట్టి అతను వెళ్ళిపోయాడు. ఆ సంగతి నాకు తెలిసేసరికి శుభలేఖలు అచ్చయిపోయాయి. అతని దుర్మార్గం తెలుసుకుని ఈ శుభలేఖల నుంచి పెళ్లి కూతురుగా తప్పుకోనా? ఈ రోజులా రేపుంటదని ఆశతో పెళ్లి కూతురుగా పెళ్లి పీటల మీద కూర్చోనా? మీరే చెప్పండి.
మేము రాకపోతే ఈ పెళ్లి ఆగిపోతుందా అని మీ అబ్బాయిని అడిగారు. అతను సమాధానం చెప్పలేకపోయాడు. మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. మీరు రాకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది. జరగాల్సిన పెళ్లిని రాకుండా ఆపుతారో వచ్చి జరిపిస్తారో మీకే వదిలి వెళ్తున్నాను.